హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు ఇంకో ఇన్నోవేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసి అదేంటంటే బటర్ఫ్లైస్ మాట. రియల్ బటర్ఫ్లైస్ ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటాయి అని చెప్పారు. సో అందుకనే నాకు ఇంట్రెస్టింగ్గా అని చెప్పి వెంటనే దీన్ని అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. దీని ప్రైస్ వచ్చి 358 రూపీస్. ఇది ఎందుకు అంత ప్రైస్ ఉందా అనేది మనం దీన్ని అన్బాక్స్ చేసిన తర్వాతే చూద్దాం. ఏ మెటీరియల్ యూజ్ చేశారు ఏంటా అనేది. ఓకే, సో ఇదేంటంటే 4 బటర్ఫ్లైస్ వచ్చాయి అన్నమాట ఇవి. సో ఈ విధంగా ఉంది ప్యాటర్న్. అదంతా కలర్ చాలా బ్రైట్గా ఉంది, బాగుంది. ఎల్లో అండ్ బ్లూ కలర్ అన్నమాట. సో దీని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట, ఎలా యూజ్ చేయాలి అదంతా. సో సింపుల్గా ఉంది, జస్ట్ ఇలా టర్న్ చేయాలంట ఫస్ట్. దాని తర్వాత మనం హ్యాండ్స్లో పెట్టుకొని ఇలా ఫ్లై చేస్తే సేమ్ బటర్ఫ్లై లానే ఎగురుతుంది అంట. మనం అది కూడా చూద్దాము. సో ఇది 4 బటర్ఫ్లైస్ ఇచ్చారు. ఇది ఏంటంటే మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మనకి ఎవరికైనా గిఫ్ట్ సర్ప్రైజ్ చేసేటప్పుడు మనం గ్రీటింగ్ కార్డ్స్ మనకి ఎవరికైనా ఇస్తాం కదా, మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ గ్రీటింగ్ కార్డ్స్ పెట్టేటప్పుడు, ఆ గ్రీటింగ్ కార్డ్స్ పంపించేటప్పుడు గ్రీటింగ్స్లో పెట్టి మనం అదే ముందే ఫిక్స్ చేసి టర్న్ చేసి మనం దాంట్లో పెట్టి మనం అలా పంపించవచ్చు అనమాట. సో అలా అయితే కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇది గిఫ్ట్ చేయొచ్చు మనం గ్రీటింగ్ కార్డ్స్లో పెట్టి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మనం దీన్ని చూద్దాం ముందు, అసలు ఎలా ఫ్లై అవుతుందా ఏంటా అదంతా. ఓకే, సో దీంతో పాటు రబ్బర్ బ్యాండ్ కూడా ఇచ్చారు. అంటే మనకి జస్ట్ ఇది ఏంటంటే టెక్నిక్, మనకి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసారన్నమాట. జస్ట్ ఇక్కడ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది ఇక్కడ ఒక హుక్ లాగా, అంటే మనం పిన్ అయినా పెట్టి ఇది జస్ట్ ఇలా ఫిక్స్ చేయొచ్చు. ఈ బోత్ ఎండ్స్ అంటే హుక్స్ లాంటివి పెట్టి దానికి ఇలా రబ్బర్ బ్యాండ్ ఫిక్స్ చేశారనమాట. ఫిక్స్ చేసి ఇవి పేస్ట్ చేసేసారు. అంటే మనకి బటర్ఫ్లై వింగ్స్ లాగా కట్ చేసుకొని ఇది మనం కూడా అసలు క్రాఫ్ట్ చేసుకోవచ్చు ఇంట్లో. ఈజీగా ఉంది మెథడ్ అదంతా. సో జస్ట్ మనకి కలర్ పేపర్స్, చార్ట్ పేపర్స్ ఉంటే కలర్స్ మనం ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. ఈ క్రాఫ్ట్ ఆర్ట్ అన్నమాట. చాలా ఈజీగా ఉంది. ఇది పెద్దగా ఏం పెట్టలేదు. ఇది షేప్స్ అనేవి మనం కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు. ఈ డిజైన్స్, పెయింటింగ్ అదంతా మనం వేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంది ఈ మెథడ్ అదంతా మనకి. సో ఒక్కసారి చూద్దాము అసలు ఎలా ఇది చేస్తారా అనేది. మనకి పైన ఎండ్ ఉంది కదా, ఇది ఈజీగా మనకి తిప్పడానికి అనేది వీలుగా ఉంది. ఈ పైది ఇది మనం ఇలా తిప్పాలంట. సో ఇలా తిప్పగానే అంటే ఎక్కువ టర్న్స్ చేసుకోవాలి. టర్న్స్ చేసుకుంటే మనకి రబ్బర్ బ్యాండ్ అనేది ఇలా ట్విస్ట్ అవుతుంది అన్నమాట. ఫుల్గా బాగా ట్విస్ట్ అయితే ఎక్కువ ఫ్లై అవుతాయి అన్నమాట. సో దాని మీద అయితే ఇలానే ఉంది. మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇలా పెట్టి మనం జస్ట్ హ్యాండ్స్లో ఇలా పెట్టుకోవాలంట. సో ఈ విధంగా వాళ్ళు కూడా పెట్టారు. ఇలా పెట్టగానే వావ్, రియలీ నైస్. నిజంగా బటర్ఫ్లై ఎలా ఉందో అదే విధంగా ఉంది. ఇప్పుడు 4 బటర్ఫ్లైస్ ఇచ్చారు కదా, ఈ 4 బటర్ఫ్లైస్ మనం బుక్లో పెట్టి చూద్దాము. అంటే మనకి గ్రీటింగ్ కార్డ్స్లో అలాంటి గిఫ్ట్ చేసేటప్పుడు అని చెప్పారు కాబట్టి, మనకి ఇప్పుడు మనం బుక్లో పెట్టుకొని ఇవి ఎలా అవుతున్నాయో అనేది అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను.
జస్ట్ సింపుల్ టెక్నిక్ యూజ్ చేశారు. అది ఎలా అనేది అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను బుక్లో పెట్టి టర్న్ చేసి చూపిస్తాను మీకు. సో ఎంత బాగా ట్విస్ట్ చేస్తే అంత బాగా ఫ్లై అవుతాయి అన్నమాట. ఒకసారి ఇది ఇప్పుడు డైరీలో పెడుతున్నాను. ఇది లాస్ట్ 4th. సో నేను అన్నీ డైరీలో పెట్టాను అనమాట. సో ఈ డైరీ నేను ఓపెన్ చేస్తాను. మొత్తం బటర్ఫ్లైస్ అన్నీ ఎలా ఫ్లై అవుతాయో అది కూడా చూపిస్తాను. సో చూసారు కదా, ఇది చాలా బాగుందన్నమాట. ఇదేంటంటే మనకి చిన్నపిల్లలు వాళ్ళు ఒక సర్ప్రైజింగ్గా అంటే నిజంగా బటర్ఫ్లైస్ ఎలా ఉంటాయో వాళ్ళు చాలా సరదా పడతారు, ఎంజాయ్ చేస్తారన్నమాట. అండ్ ఎవరికైనా సర్ప్రైజింగ్గా ఈ గ్రీటింగ్ కార్డ్స్లోని బుక్స్లోని మనకి గిఫ్ట్ చేసేటప్పుడు ఇలాంటివి పెట్టి ఇస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సర్ప్రైజ్ లానే ఉంటుంది. రియల్గా చాలా బాగుందన్నమాట. అండ్ దీనికి ఎలా యూజ్ చేశారు, సింపుల్ టెక్నిక్, ఈజీ, పెద్ద ఏమీ కాదు. జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఓపెన్ చేసి. మనం ఒకవేళ ఈ రబ్బర్ బ్యాండ్స్ మనకి అయిపోతే అది కూడా మనకి రబ్బర్ బ్యాండ్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. పర్వాలేదు, ఎవరింట్లో ఉండో అందరింట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒకవేళ ఇది డ్యామేజ్ అయినా ఈ రబ్బర్ బ్యాండ్ వేరేది పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇది ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ క్రాఫ్ట్ ఈజీగా ఉంది. మనకి ఇక్కడ ఏంటంటే ఇలా హుక్ లాంటిది ఇచ్చారు. ఇలా హుక్, ఇది జస్ట్ ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఫిక్స్ చేస్తారనమాట. ఇలా ఇక్కడ ఈ రెండిటికి ఇక్కడ ఇలా వింగ్స్ లాగా పెట్టారు. పెట్టిన తర్వాత ఈ సేమ్ కిందన కూడా అలాగే ఈ పేపర్ అనేది కలర్ పేపర్ మనకి దొరుకుతుంది కదా బయట, అది తెచ్చి పెట్టుకొని మనకి డ్రాయింగ్ చేసుకోవచ్చు. బటర్ఫ్లై ఇలా షేప్ కట్ చేసుకొని. అండ్ ఈ రబ్బర్ బ్యాండ్, ఈ పెద్ద సైజ్ రబ్బర్ బ్యాండ్ 2 times మనకి ట్విస్ట్ చేశారనమాట. ముందే మనం ఇలా 2 times ఫిక్స్ చేసుకుంటే టైట్గా ఇది ఫిక్స్ అవుతుంది అనమాట. 2 ties వేసుకోవాలి ఇది టైట్గా ఉండడానికి. ఓకే, ఈజీ, పెద్ద హార్డ్ ఏం కాదు. ఒకసారి నేను ఇప్పుడు పెట్టాను, మళ్ళీ ఇది టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా జస్ట్ ఎంత ట్విస్ట్ చేస్తే అంత తొందరగా, అంటే ఎక్కువసేపు మనకి ఫ్లై అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడగానే ఒక రియల్ బటర్ఫ్లైస్ ఏ విధంగా అయితే ఫ్లై అవుతున్నాయో అదే విధంగా ఉందన్నమాట. సో నాకైతే నచ్చింది, మీకు కూడా డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. దీని ప్రైస్ వచ్చి 358 రూపీస్. సో ఇది కొంచెం అంటే ఎక్స్పెన్సివ్, అంటే ఎక్కువ రేట్ అనిపించింది. ఎందుకంటే జస్ట్ ఇది పేపర్ మనకి చార్ట్స్ దొరుకుతాయి కదా, కలర్ చార్ట్స్, అది తెచ్చి మనకి కలర్స్ డిజైన్ చేసుకొని బటర్ఫ్లైలా షేప్ కట్ చేసుకొని ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టారనమాట. 2 hooks పెట్టి, అదే ప్లాస్టిక్ మెటీరియల్ ఇది కూడా. సో దానికి ఇంత ఎక్స్పెన్సివ్, అంటే ఇంత రేట్ ఎక్కువ అనిపించింది నాకైతే. సో అంతే. బట్ ఓవరాల్గా అయితే ఇది కొంచెం ఎంజాయ్ చేస్తారు. సర్ప్రైజ్ గిఫ్ట్గా మనం బుక్స్లో పెట్టి గ్రీటింగ్ కార్డ్స్లో పెట్టి ఇవ్వచ్చు అనమాట. సో దానికైతే నాకు నచ్చింది. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.